పసిడి తన ప్రియుల సెంటిమెంట్తో గేమ్స్ ఆడుతోంది. ఉన్నట్టుండి ఆకాశానికి రయ్యిమని తాకుతున్న బంగారం ధరలు తీవ్ర నిరాశపరుచుతుంటే అప్పుడప్పుడు మాత్రం కాస్త ధరలు తగ్గుతూ తాత్కాలిక ఊరటనిస్తున్నాయి. దీంతో ఎప్పుడు బంగారం కొనాలో అమ్మాలో అర్థం కాక మార్కెట్లో తికమక పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు 1,00,000 కూడా దాటేసి అందరికీ షాక్ ఇచ్చిన గోల్డ్ తర్వాత 1,00,000 లోపలికి వచ్చింది. కానీ ఉన్నట్టుండి 1,00,000 మార్కును దాటేసింది. దీంతో ఇక బంగారం ధర భారీగా పెరుగుతూనే పోతుందన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. తాజాగా బంగారం ధర ఒకే రోజు 1,200 రూపాయలు తగ్గింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్ట్ కారణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఈ మధ్యకాలంలో భారీగా ఉంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవటంతో దేశీయంగా ధరలు భారీగా తగ్గాయని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ వెల్లడించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర 1,200 రూపాయలు దిగివచ్చి 1,170 రూపాయలుగా నమోదైంది. అలాగే 99.5% స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర 1,00,000 రూపాయల దిగువకు పడిపోయింది. 10 గ్రాముల ధర 1,100 రూపాయలు తగ్గి 99,450కి చేరుకుంది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మదుపరులు అప్రమత్తతకు మొగ్గు చూపారని, దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆభరణాలకు డిమాండ్ గణనీయంగా పడిపోయిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి 100 రూపాయలు అందుకొని 1,07,200కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ ధర $3,380.65 వద్ద కొనసాగుతూ ఉండగా వెండి $36.47 వద్ద ఉన్నది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన పరపతి సమీక్షా సమావేశం కంటే ముందు రోజు అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. అంతర్జాతీయ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని మార్కెట్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. మొత్తానికి అంతర్జాతీయ పరిణామాల కారణంగా 1,00,000 దాటిన బంగారం ధరకు కాస్త బ్రేక్ పడటంతో బంగారం కొనాలనుకునే వాళ్లకు ఇది రైట్ టైం అని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.